ఇవి అంటే ఈ ఈ ఈ విధంగా బ్రీడింగ్ జేయొచ్చు, ఇలాంటి ఎలివేటెడ్ షెడ్స్ ఎయొచ్చు అన్నటువంటి ఆలోచన ఎందుకొచ్చింది మొదటగా? ఆలోచన అంటే ఏం లేదు. గ్రౌండ్ లెవెల్‌లో ఉంటే దే ఆర్ గెట్టింగ్ వెరీ సిక్ అండ్ లేబర్ కాస్టింగ్ ఎక్కువవుతుంది. ఇప్పుడు 200 యానిమల్స్ వచ్చి ఒక్క మనిషి మెయింటైన్ చేయగలుగుతున్నాడు. హ్మ్. అప్పుడు 30 యానిమల్స్‌కి మాకు ఇద్దరు కావాల్సొచ్చేది. హ్మ్. బయటికి తీసుకొచ్చి పెట్టి అవన్నీ మళ్ళీ ఫీడింగ్ చేయాలంటే ఒక ఇద్దరు కావాలి. 200 యానిమల్స్‌కి ఒక్కళ్ళు సరిపోతున్నారు. హ్మ్. సో 30కి నువ్వు ఇద్దరు కావాలన్నప్పుడు 200కి పోతున్నప్పుడు మనకు దగ్గర దగ్గర 8 మంది దాకా కావాల్సి లేబర్ కాస్టింగ్ కటింగ్ కోసం అని ఈ ఎలివేటెడ్ షెడ్‌కి షిఫ్ట్ అయ్యాం. ఓకే. సో, ఇప్పుడు లేబర్ కాస్ట్ గానివ్వండి, వీటికి పెట్టేటువంటి ఫీడింగ్ గానివ్వండి, ఎంతొస్తుంది? ఓవరాల్‌గా ఎంత ఖర్చొస్తుంది? దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ బ్రేక్ ఈవెన్ రావాలంటే మినిమమ్ 4-5 ఇయర్స్ పడుతుందండి. హ్మ్. మనం పెట్టంగానే అయితే రాదు. ఎందుకంటే హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలివేటెడ్ షెడ్‌కెళ్తే. హ్మ్. బట్ 4-5 ఇయర్స్‌లో వీ కెన్ బ్రేక్ ఈవెన్. హ్మ్. అది వీ హావ్ టు మెయింటైన్. ఎలివేటెడ్ చేసాము చూసుకోకుండా వెళ్ళిపోయామంటే అది రాదు. బట్ హ్మ్. వీ హావ్ టు సఫిషియంట్ బ్రీడ్ డెవలప్‌మెంట్ చేసుకుంటా వెళ్తా ఉంటే విల్ డెఫినెట్‌లీ గో.